ఓం సారం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, గట్టిగా గుండెను అరచేత్త పట్టుకో, భయపడకు, బెదిరిపోకు, కంగారు పడకు. ఇప్పుడు నేను చెబుతున్న మాటలు విని బెబ్బేలెత్తిపోకు. కుదురుగా ఒక్కచోట కూర్చో. మనసులో నీ సాయిని గట్టిగా బలంగా తలుచుకో. ఎందుకో తెలుసా? అర్ధరాత్రి వేళ గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో నీ ఇంటి ఆరు బయట ఏ శక్తి తిరుగుతోంది. ఆ శక్తి ఏంటో తెలిస్తే నీ కంట్లో నుంచి జలజలామని కన్నీళ్లు రాలి పడిపోతాయి. నీ గుండె గుబేలమంటుంది. అసలు నువ్వు నమ్మలేనటువంటి ఒక నిజాన్ని ఈ రోజు నీకు నేను చెప్పబోతున్నా బిడ్డ. ఈ శక్తి నీడ పదే పదే నీ ఇంట్లో తిరుగుతోంది. ఆమె నీకు ఏదో చెప్పాలనుకుంటుంది. ఆమె ఎవరో ఇప్పుడే వెంటనే తెలుసుకో తల్లి. ఆ శక్తి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపోతావు. అంతేకాదు, నీ కళ్ళ వెంట కన్నీళ్లు కూడా జలజల రాలిపోతాయి. తడిసి ముద్దయిపోతావు కన్నీళ్లతో. గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ నీ ఇంటి ఆరు బయట రహస్యంగా ఒక దేవత తిరుగుతోంది, ఒక శక్తి తిరుగుతోంది. నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. అందుకే అంటున్నాను, ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అసలు ఆ శక్తి ఏ శక్తి అన్నది నీకు అర్థమైపోతుంది. అసలు ఆ శక్తి నువ్వు నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది, నీ వెంట తిరుగుతుంది, అనుక్షణం నిన్ను వెంటాడుతోంది. కానీ నువ్వు గమనించట్లేదు, పట్టించుకోవట్లేదు. అయితే ఆ శక్తి నీతో ఏం చెప్పాలి అనుకుంటుంది? నిన్ను హెచ్చరించాలనుకుంటుందా? నిన్ను భయపెట్టాలి అనుకుంటుందా? నీకు శుభవార్త చెప్పాలి అనుకుంటుందా? లేదా నీకు రాబోతున్న అదృష్టం గురించి వివరించాలి అనుకుంటుందా? లేకపోతే ఏదైనా నువ్వు అవకాశం మిస్ అయిపోతున్నావు, కోల్పోతున్నావు అని చెబుతుందా? లేకపోతే చిక్కుల్లో పడబోతున్నావు అంటుందా? లేకపోతే నీ సంబంధాల్లో తేడా వస్తుంది అని చెప్పబోతోందా? ఏం చెప్పబోతోంది? ఒక్క 2 నిమిషాలు నువ్వు విన్నావంటే ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు కుండ బద్దలు కొట్టినట్టు అన్ని బట్టబయలు చేసిపోతా బిడ్డ. జాగ్రత్త, వదులుకోవద్దు. వదులుకున్నావంటే ఆ తర్వాత కన్నీళ్లే నీకు నిజంగా మిగులుతాయి అంటూ బాబా గారు ఈ రోజు ఒక లోతైన పదునైన హెచ్చరికతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఎంతో నమ్మకమైన గురువు గారండి. నాకు తెలిసిన చాలా మంది నా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే గురువు గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఆ కష్టాల నుంచి ఎంత త్వరగా బయటపడేస్తారంటే అసలు నమ్మటానికి కూడా వీల్లేదు. అంత అతి తక్కువ సమయంలో ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కైనా ఎన్ని నిర్మోహమాటంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేసి మళ్ళీ ఒకటి చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నలుగురిలో నువ్వుంటే ఒకరికన్నా ముందుగానే, అంటే ఏదైనా సహాయం చేయటంలో కానీ, ఇలా ఏ విషయంలోనైనా కానీ నలుగురిలో ముందే ఉంటావు. అలాగే ప్రతి విషయంలో కూడా పోటీగా జీవితంలో ఒక మంచి విజయాన్ని సాధించాలని చెప్పి చాలా రకాలైనటువంటి ఆశలతో ముందుకు అడుగేసేటటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఎప్పుడూ కూడా ఉంటావు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తివి బిడ్డ. అలాగే ధైర్యం కూడా ఎక్కువ, తెలివితేటలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి నీకు. అయితే ఒక రాజులా, ఒక రాణిలా ఉండాలనే ఆశ ఎప్పుడు కూడా ఉంటుంది. ఎంతో ధైర్యంతో, తెలివితేటలతో దేనికైనా గానీ ముందుగా ఉంటూ ఉంటావు. ఎక్కడైనా వెనక అడుగు వేసే మాటే ఉండదు. కాకపోతే నీకు చిన్న వయసు నుండి కూడా కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఒక్కసారి ఆలోచించు. అయినప్పటికీ కూడా నువ్వు నీ ధైర్య సాహసాలతో ఆ పరిస్థితుల నుండి బయటికి నెట్టుకొస్తున్నావు. ఇక నువ్వు ఎక్కడా కూడా
ఎన్ని పరిస్థితులు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసినా, ఎంతమంది మనుషులు నిన్ను ఇబ్బంది పెట్టినా, పరిస్థితులు నీకు కొంచెం ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారినా కూడా నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా కూడా విడిచిపెట్టుకోలేదు. చాలా నిజాయితీగా, చాలా నీతిగా ఉండేటటువంటి ఒక వ్యక్తివి. ఇక మాకు పరువు కన్నా కూడా ఏది ముఖ్యం కాదు. మేము ఏదైనా సరే నీతిగా నిలబడతాం. మాట మీద మాకు చాలా చక్కగా కట్టుబడిగా ఉంటాం. నమ్మిన వాళ్లకు మేము అన్యాయం చెయ్యం. ప్రేమానురాగాలు కానీ, నీతి నిజాయితీ విషయాల్లో కానీ చాలా సిన్సియర్గా ఉంటాము అని చెప్పి ఎప్పుడూ కూడా అన్నింటికీ కట్టుబడి ఉండే ఒక రకం నువ్వు. అలాగే నీకు దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది బిడ్డ. సాయి అనుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మంచి వారికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నువ్వు గమనించినట్లయితే ఇక్కడ భగవంతుడు నిన్ను వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పి ఒక టెస్ట్, ఒక పరీక్ష లాంటిది పెడుతూ ఉంటాడు బిడ్డ. అలా పెట్టినప్పుడు అలాంటి పరీక్షలో నువ్వు ధైర్యంగా ముందుకు నెట్టుకు వెళ్తే తర్వాత నీకు ఆ కష్టాల తెర అనేది, ఆ కష్టాల నుండి నువ్వు బయటపడతావు. సుఖాల వెనుక మంచిగా నీ జీవితం అనేది ఉంటుంది. ఈ కష్టాలను దాటుకుని వెళితే తర్వాత సుఖం అనేటువంటి తలుపులు తెరుచుకొని నువ్వు చక్కగా ఆనందంగా లోపలికి వెళ్ళినప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు కదా. అయితే కష్టాలన్నింటినీ కూడా చాలా వరకు తట్టుకున్నావు బిడ్డ. ఆ శక్తి యొక్క అనుగ్రహం అనేది నీ మీద పడింది. అసలు ఎంతకీ ఆ శక్తి ఎవరు? ఆ శక్తి యొక్క ఆశీర్వాదం నీకు ఎలా వస్తుంది? ఆ శక్తి యొక్క కన్ను నీ మీద ఉండి కూడా, ఆ శక్తి నీ చుట్టూ తిరుగుతున్నా కూడా నువ్వు ఎందుకు పట్టించుకోవటం లేదు? నీకు వెన్నంటే ఉండి నువ్వు బయటికి వెళ్తే బయట, లోపల ఉంటే లోపల, ఇలా ప్రతి అడుగులో కూడా ఏంటంటే ఆ శక్తి నీ చుట్టూ తిరుగుతూనే ఉంది. నువ్వు గమనించట్లేదు, గుర్తించట్లేదు. ఆ శక్తి నీ చుట్టూ తిరుగుతుందన్న విషయం నీకు తెలియాలి అని చెప్పి ఆ శక్తి అనుకోవటం అనేది జరుగుతోంది బిడ్డ. ఎందుకంటే ఈ మధ్య నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో కొన్ని కష్టాలు అసలు ఎలా వస్తున్నాయి అంటే నీకు సమస్యలకి పరిష్కారం కూడా దొరకలేదు అన్నట్టుగా వస్తున్నాయి. ఆ కష్టాలకి, సమస్యలకి నువ్వు పరిష్కారం కూడా దొరకనంతగా బాధపడిపోతున్నావు. నిజమేనా? ఆలోచించు. అసలు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఏ దారి కూడా కనబడినటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి. అలాంటి కష్టాలు నీ జీవితంలో ఖచ్చితంగా నీకు ఈ మధ్య ఎదుర్కొంటూ వస్తున్నావు. అది బయట కూడా చెప్పుకోలేకపోతున్నావు. లోపల కూడా నువ్వు ఉంచుకోలేక సతమతం అయిపోతున్నావు. ఏం చేయాలో దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్నావు ఒక రకంగా. అలాంటి సమస్యల నుండి ఈ శక్తి నిన్ను బయట పడేయాలని చెప్పి చూస్తోంది. ఎందుకంటే నీలో నువ్వే ఒంటరిగా కుమిలిపోవటం, ఎంత ధైర్యం ఉన్నప్పటికీ నువ్వు అసలే బాధపడిపోతున్నావు. ఎందుకింత బాధ అంటే నువ్వు కూడా మనిషే కదా, అందుకనే. అలా ఒక్కసారి ఏంటంటే పరిస్థితులన్నీ ఒక్కసారిగా నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏం చెయ్యాలో తెలియక అల్లాడిపోతూ అసలు ఏదైనా పరిష్కార మార్గం చూపించమంటూ భగవంతుణ్ణి, నీ సాయిని కోరినటువంటి సందర్భాలు కూడా ఎన్నో. అయితే నీ ఇంటి చుట్టూ ఆ శక్తి యొక్క ఆశీర్వాదం అనేది ఉంది బిడ్డ. నీ దగ్గరికి రావటం కూడా ఆ శక్తి అనేది జరిగింది. మరి ఆ శక్తి ఎవరో తెలిస్తే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. నీ కళ్ళ వెంట కన్నీళ్లు ధారాపాతంగా కార్చుకుంటావు. మరి ఆ కష్టం నుండి నిన్ను బయటపడవేయటానికే ఆ తల్లి, ఆ శక్తి వచ్చింది. నీకు తెలియకుండా నిన్ను చాలా కష్టాల నుంచి కూడా బయట పడవేస్తూనే వస్తోంది బిడ్డ. నీకు తెలియటం లేదు. అంటే ఏదైనా చిన్న చిన్న ప్రమాదాల దగ్గర నుండి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల నుండి కావచ్చు, అంటే నువ్వు ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇలా ఒక్కొక్కసారి ఏంటంటే నువ్వు జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటి వారి దగ్గర నుండి నీకు ఏదైనా ప్రమాదం వచ్చేటటువంటి అవకాశాలు అనేవి వచ్చి ఉన్నప్పుడు ఇలా కొన్ని ప్రమాదాల నుండి ఆ శక్తి నిన్ను కాపాడుతూ వచ్చింది, కాపాడుకుంటూనే వస్తోంది. చెప్పాలంటే ఒక కన్న తల్లిలాగా నీకు వెన్నంటే ఉండి నిన్ను కాపాడుతూ రక్షిస్తూ ఉంది. మరి ఆ శక్తి ఎవరో తెలిస్తే నిజంగా నువ్వు చాలా సంతోషంతో నీ కళ్ళ వెంట కన్నీళ్లు వచ్చేస్తాయి. బాధతో కాదు, ఆ శక్తి ఎవరో తెలుసుకున్న తర్వాత నిజంగా ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు కూడా నీ ఇలవేల్పు అయినటువంటి ఒక దేవత. ఆ దేవత చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది బిడ్డ. ఆ దేవత నీ ఇంటి యొక్క ఇలవేల్పు. తెలిసిన వాళ్ళకి సరే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే
నీ ఇంటి పెద్దవాళ్ళని, అంటే నీ తల్లిదండ్రులను కానీ, దూరపు బంధువులను కానీ, చుట్టాలను కానివో, లేదా మీ అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలను, ఇలా ఎవరో ఒకరిని ఇంటి పెద్దలని అడిగి తెలుసుకో బిడ్డ. ఖచ్చితంగా వారు చెబుతారు నీ ఇలవేల్పు ఎవరు అని. ఎందుకంటే నీ ఇంటికి ఇలవేల్పు అనే తల్లి ఖచ్చితంగా ఉంటుంది. ఆ తల్లిని ఏంటంటే నువ్వు నీ పనుల్లో పడి, నీ బాధల్లో పడి, నీ కష్టాల్లో పడి నువ్వు ఆ తల్లిని మర్చిపోతున్నావని చెప్పాలి. ఆ తల్లిని నువ్వు పట్టించుకోవటం లేదు. ఎప్పుడైనా కానీ ఏ దేవుడైనా, ఏ దేవతైనా నేరుగా డైరెక్ట్ గా నీ కళ్ళ ముందుకు వచ్చి ఎవరు కూడా స్వయంగా మాట్లాడతారా? నువ్వే చెప్పు. నువ్వు భయపడిపోవు. అలా ఎదురుగ్గా వస్తే ధైర్యం ఉందా? తట్టుకునే ధైర్యం ఉందా నీకు? లేదు కదా, మాట్లాడలేవు. అలా వస్తే ఎవ్వరు కూడా తట్టుకోలేరు, దాన్ని భరించలేరు ఆ దేవత శక్తిని. కాబట్టి ఏంటంటే ఏదో ఒక మనిషి రూపంలో అవ్వచ్చు, ఎవరో ఒకరి మాట రూపంలో కావచ్చు, వాళ్ళు తెలియజేస్తున్నటువంటి విషయాలను నీకు తెలియజేసేలాగా చెబుతారు తల్లి. అలా ఈరోజు నా నోటి వెంట నీకు ఆ తల్లి, నీ ఇలవేల్పు అయినటువంటి ఆ తల్లి నా నోటి వెంట ఈ మాటలు నీకు తెలియజేస్తోందని నువ్వు నమ్మితే అంతే సంతోషం. ఇక నువ్వు తెలుసుకోవాలి, తప్పకుండా నీ ఇలవేల్పు ఎవరు అనేది తెలుసుకొని నువ్వు ఆ తల్లి యొక్క ఆరాధన అనేది మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆ తల్లిని నువ్వు మర్చిపోతున్నావు. ఇంట్లో కన్న తల్లిదండ్రులను మర్చిపోతే ఎంత పాపమో, ఇలవేల్పుని కులదైవాన్ని మర్చిపోతే కూడా అంతే పాపం. ఆ తల్లిని నువ్వు మర్చిపోతున్నావు. ఆ తల్లి నీ దగ్గర నుండి పూజలు కోరుకుంటోంది. అలాగే ఇంకా మంచిగా నీ జీవితంలో కష్టాలన్నీ కూడా తీసేసి నిన్ను రక్షించాలని చెప్పి అనేక విధాలుగా తపన పడిపోతోంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఎన్ని పనుల్లో ఉన్నా సరే ముందు నీ ఇలవేల్పు ఎవరో తెలుసుకొని, తెలిసిన వాళ్ళైతే ఆ తల్లి ఫోటో ఉంటుంది, ఆ ఫోటో ఇంట్లో పెట్టి పూజ చేసుకో. ఆ తల్లికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా ఉంటుంది కదా, నువ్వు గమనించినట్టయితే ఆ సామాన్లన్నీ కూడా చక్కగా శుద్ధి చేసుకొని పసుపు కుంకుమలతో చక్కగా వాటికి బొట్లు పెట్టి వాటిని శుభ్రం చేసి తల్లి యొక్క ఫోటో ఉంటే, అంటే నీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవటం, అమ్మ ఫోటో ఉంటే నీ ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవటం, ఆ తల్లికి నైవేద్యాలు చేసి పెట్టడం. అలాగే నీ ఇలవేల్పు యొక్క దేవాలయాలు, గుడులు కూడా ఉంటాయి. ఇలవేల్పుకు సంబంధించి ప్రత్యేకంగా గుడులు ఏవైనా ఉంటే ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకోవటం, కొబ్బరికాయ కొట్టడం, ఇలాంటివి చేయటం వలన ఆ తల్లి శాంతించి నీ యొక్క సమస్యలను తీర్చడానికి, కష్టాలను తీర్చడానికి, నిన్ను రక్షించుకోవటానికి సిద్ధంగా ఉంది బిడ్డ. నీ రాకను కోరుకుంటోంది. నువ్వు వెళ్ళి ఒకసారి దర్శించుకోవాలని, అమ్మని చూడాలని కోరుకుంటోంది. ఇక్కడ చాలా మంది వెనుకటి రోజులు గనక పోల్చుకున్నట్టయితే తల్లిదండ్రులు కావచ్చు, నీ అమ్మమ్మలు, తాతయ్యలు, ఇలా భర్త తరపు వాళ్ళు కావచ్చు, లేదా భార్య తరపు వాళ్ళు కావచ్చు, ఎక్కువగా ఇలవేల్పులు అనే వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ. అయితే భర్త తరపున ఎక్కువగా ఇలవేల్పులు ఉంటారు. అంటే పెళ్ళైన ఆడబిడ్డలకు పెళ్ళైన తర్వాత భర్త తరపున ఇలవేల్పు అనేది ఇంటి కులదైవంగా కూడా మారిపోతుంది. కాబట్టి అది తెలుసుకొని నువ్వు పూజలు చేయటం వల్ల నీ యొక్క సమస్యల సంఖ్య అనేది తగ్గుముఖం పడుతుంది బిడ్డ. ముందు రోజులు చూడు, నీ పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ తల్లికి చెప్పుకొని, అంటే నీ ఇలవేల్పుకి చెప్పుకొని ఆ సమస్యల నుండి బయటపడేవాళ్ళు, లేదా ముడుపు కట్టేవాళ్ళు, మొక్కులు చెల్లించుకుంటూ ఉండేవాళ్ళు. అంటే పొంగలు చేయటం, ఇలా కొన్ని మొక్కులు అనేవి చెల్లించుకుంటూ ఉండేవాళ్ళు. అలా చేయటం వల్ల వాళ్ళు సమస్యల నుండి బయటపడేవాళ్ళు. అలా కాకుండా పట్టించుకోకుండా గనక ఉంటే వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కొన్ని సమస్యలను కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉండేవాళ్ళ బిడ్డ. ఈ విధంగా చాలా రకాలైనటువంటి సమస్యలతో ఎప్పుడు కూడా బాధపడే ఉంటారు. అయితే ఇక్కడ ఆ తల్లిని మర్చిపోవటం వల్ల కష్టాలు వస్తున్నాయని కాదు. నీ జీవితంలో వచ్చిన కష్టాలను నువ్వు దూరం చేసుకోవాలి అంటే ఆ తల్లి శరణు కోరితే ఆ తల్లి ఆ కష్టాలను పారద్రోలుతుంది అని అర్థం. తల్లిని మర్చిపోతే కాదు. ఏ తల్లి కూడా తన బిడ్డలకు బాధ పెట్టి, శాపనార్థాలు పెట్టి సంతోషపడదు. తన బిడ్డ బాధపడుతున్నాడు, కష్టాల్లో ఉన్నారని తల్లి అల్లాడిపోతుంది. అలాంటి సమయంలో అమ్మా నాకు ఇలా జరిగిందమ్మా అని ఒక్క మాట చెప్పు, పరుగు పరుగున వచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని అందరినీ కాపాడి గడ్డకేస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఉరుకుల పరుగుల జీవితంలో అన్నీ మర్చిపోతున్నారు బిడ్డ. కాబట్టి నీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అడిగి తెలుసుకొని అమ్మ నామస్మరణ చేయి. కనీసం నీకు వెళ్ళటానికి కుదరకపోతే
ఏ పని మొదలు పెట్టినా, నిద్ర లేచినా, పడుకున్నా, కూర్చున్నా, లేచినా ఒక్కసారి మనసులో నీ ఇలవేల్పు ఎవరు ఆ తల్లిని తలుచుకో. నన్ను, నా వంశాన్ని, నా బిడ్డలను కాపాడుకుంటూ రామ్మ, భారమంతా నీదే అంటూ ఒక్క మాట అమ్మకు ఒప్పించేయి. నువ్వు చాలు, అప్పగించేసేయి. అంతా అమ్మ చూసుకుంటుంది. ఎన్ని పనులున్నా సరే ముందు ఆ విషయం తెలుసుకొని, ఆ యొక్క ఇలవేల్పు ఎవరు అనేది తెలుసుకొని ఖచ్చితంగా ఆ తల్లికి నువ్వు పూజలు చేయాలి తల్లి. ఇలాంటివి చేయటం వల్ల ఆ తల్లి నీ పట్ల శాంతించి నీకు వరాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మరి ఆ తల్లిని అర్ధరాత్రి పూట నువ్వు గమనించినట్లయితే, అంటే రాత్రి సమయంలో ఏదో ఒక సమయంలో నువ్వు గమనించినట్లయితే గనుక ఖచ్చితంగా నీ ఇంటి ఆరు బయట నీకు కొంత గజ్జల శబ్దం కొందైనా వినిపించే ఉంటుంది. నీ ఇంటి ఆరు బయట ఉంది. అలాంటి చోట కూడా గమనించినట్లయితే నీకు గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో ఒక చప్పుడు అనేది తప్పకుండా వినిపిస్తుంది తల్లి. నీ ఇంట్లో వాళ్ళని కూడా ఒక్కసారి అడుగు తెలుసుకో. అలాగే నీ బిడ్డలను కూడా అడుగు. నీ పిల్లలు కూడా అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, గజ్జల శబ్దం వినిపిస్తోంది అని చెప్పి. ఈ విషయానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అలా గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో తిరుగుతోంది ఎవరు అంటే నీ ఇంటి యొక్క ఇలవేల్పు. నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు తల్లి. నీ ఇలవేల్పు ఏంటంటే నీ యొక్క పూజల కోసం నువ్వు అమ్మని మర్చిపోతున్నావని, గుర్తించుకోవటం లేదు అని అసలు మంచి విషయం కాదు ఇది. కాబట్టి ఆ అమ్మను నువ్వు తెలుసుకుని పూజలు జరిపించు, పూజలు చెయ్యి. అప్పుడు తల్లి శాంతిస్తుంది. అయితే ఇలా ఎంతగా నీ సాయి చెబుతున్నా కూడా నిర్లక్ష్యం చేసి అమ్మ ఆగ్రహానికి నువ్వు అస్సలు గురి కావద్దు బిడ్డ. ఎందుకంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఎంతో మంది ఎదుర్కొన్నారు. ఆ అమ్మకు నువ్వు ఎక్కువ ఆర్భాటంగా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి కాస్త ఇంట్లో పూజ చేసుకోవటం, దేవాలయం ఉంటే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవటం ఇలాంటివి చెయ్యి చాలు. ఏదైనా ఒక పండు, ఒక పువ్వు, ఒక ఫలమో ఏదో ఒకటి సమర్పించు. ఆ తల్లి శాంతిస్తుంది. అంటే నా బిడ్డలకు నేను గుర్తున్నాను అంటూ అమ్మ సంతోషపడుతుంది. నీ ప్రతి కష్టాన్ని తీర్చేస్తుంది. అయితే చాలా సార్లు నువ్వు అనుకుంటూ ఉంటావు, కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఏ దారి దొరకనటువంటి కొన్ని చిక్కు ప్రశ్నలకి కూడా ఆ తల్లి నీకు సమాధానం ఇస్తుంది, దారి కూడా చూపిస్తుంది. మూసుకుపోయినటువంటి తలుపులన్నీ కూడా నీ యొక్క ఎలవేల్పు తెరవటానికి సిద్ధంగా ఉంది తల్లి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నువ్వు తప్పకుండా ఒక 100 మంది మనుషులకి, జనానికి చెప్పుకున్నా కానీ నీ కష్టం నష్టం ఎవ్వరూ కూడా తీర్చరు కదా. నీ కష్టం నుండి నువ్వే బయటపడాలి. బయటపడవేయటానికి భగవంతుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. నువ్వు భగవంతుడి మీద పెట్టేటటువంటి నమ్మకమే ఇక్కడ నీ కష్టానికి ప్రతిఫలం అని చెప్పాలి. నువ్వు ఎప్పుడైనా చేతిలో 1 రూపాయి ఉంది అంటే ఆ రోజు భగవంతుడు నీ గుర్తుకు రాకపోవచ్చు, నీ ఇలవేల్పు గుర్తుకు రాకపోవచ్చు, నీ సాయి గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నీ కష్టం వస్తుందో ఆటోమేటిక్ గా నీకు అప్పుడు అందరూ గుర్తొచ్చేస్తారు. భగవంతుడి కోసం సమయం ఎక్కువగా కేటాయించేస్తావు కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు. అక్కడ పూజ గదిలో కావచ్చు, లేదంటే భగవంతుడి దగ్గర కూర్చొని నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ చెప్పుకొని బోరున విలపిస్తూ కూడా ఉంటావు. అలాగే నీకు చేతిలో 1 రూపాయి వచ్చిన తర్వాత నీకు ఎంత సమయం ఉన్నప్పటికీ కూడా భగవంతుడి దగ్గర అసలు గడుపుతావా? ఒక 5 నిమిషాలన్నా భగవంతుడి కోసం ఇస్తావా? లేదు కదా. పూజ చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇతరత్ర పనులన్నింటికీ కూడా నీకు చాలా సమయం వస్తుంది. కానీ భగవంతుడి సేవ కోసం మాత్రం నీకు ఎక్కడ తీరిక లేనటువంటి ఒక టైం ఉండదు బిడ్డ. ఇంకా కొంతమంది బిడ్డలైతే అప్పటికప్పుడు, అంటే లేని పనులన్నీ కూడా అప్పటికప్పుడే ఏర్పడిపోతాయి. మేము ఎంత పనిలో ఉన్నాం, భగవంతుడా మమ్మల్ని క్షమించు స్వామి, బాబా నన్ను క్షమించు తండ్రి, నేను ఈ రోజుకు ఏది చెయ్యలేకపోతున్నా, వీలున్నప్పుడు కుదిరినప్పుడు మళ్ళా చేస్తాను, నువ్వు నాపై ఆగ్రహించకు అని చెప్పి ఇంకొంతమంది బిడ్డలు ఎలా కూడా చేస్తుంటారు. అందరినీ చూస్తూ ఉంటాను బిడ్డ గర్భగుడిలో కూర్చొని. అంటే కష్టం వచ్చినప్పుడు 24 గంటలు కూడా భగవంతుడికి, ఎందుకు దేవుడా నాకు ఈ కష్టం ఇచ్చావు, ఎందుకు బాబా నాకు ఈ కష్టం ఇచ్చావు, నేను ఏం పాపం చేశాను అని చెప్పి బోరున విలపిస్తూ దేవుడి పటం ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇలా ఏదైనా కానీ భగవంతుడు నీకు ఒకటి ఇచ్చాడు అంటే ఆ ఇచ్చిన తర్వాత నిన్ను ఏదో ఒక విధంగా పరీక్షిస్తుంటాడు. వీడు నిజంగా అందుకు ముందులాగే ఉన్నాడా, మనస్తత్వం వీడిది ఏమైనా కొంచెం మారిందా అని కూడా పరీక్షిస్తుంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకొని నీ మనస్తత్వం, నీ యొక్క ప్రవర్తన, నీ తీరు ఎప్పుడు ఒకేలాగా ఉంచుకో తల్లి. అది ఖచ్చితంగా నీ సాయి నీకు దారి చూపిస్తాడు. నీ ఇలవేల్పు కూడా ఇదే కోరుకుంటోంది. అప్పుడు మనసుపై కూడా ఎలాంటి సమానమైనటువంటి ప్రేమతో
భగవంతుని యొక్క ప్రేమ, వాత్సల్యం, నీ సాయి కరుణ, నీ ఇలవేల్పు అనురాగం అన్ని నీ మీద ఉంటాయి. నీకు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని కన్నీళ్లు వచ్చినా వాటిని తుడవటానికి మనుషులు ఎవరు రారు బిడ్డ. కష్టాలను తీర్చే వాళ్ళు కూడా లేరు. కాబట్టి నీకు ఏదో ఒక రూపంలో నీ ఇలవేల్పు నిన్ను ఆదుకోవాలి. భగవంతుడే నిన్ను ఆదుకోవాలి. నీ సాయి ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఎవరైనా కానీ నీ ఇలవేల్పు నీకు తెలియకపోతే ఆ ఇలవేల్పు ఎవరు అని తెలుసుకుని ఆ తల్లి ఆశీర్వచనాలను తీసుకో. అలాగే పూజలు కూడా చేసుకో. సమస్యల నుండి బయటపడవేయమని చెప్పి, డబ్బు పరంగా నీకేదైనా కలిసి రావటానికి కానీ, నీ సమస్యలను తొలగించమని చెప్పి, నీ జీవితంలో ఉన్నటువంటి దోషాలను, దుష్ట శక్తులను, పితృదోషాలను, శాపనార్థాలను, అలాగే తెలిసి తెలియక చేసినటువంటి కర్మలను వీటన్నింటినీ తొలగించి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భార్య బిడ్డలని అందరినీ కూడా దీవించటానికి, నీ యొక్క ఆయురారోగ్యాలు అన్నింటినీ కూడా రక్షించమంటూ ఆ తల్లిని ఎల్లవేళలా కాపాడుకోమని కోరుకో బిడ్డ, వేడుకో. ఈ విధంగా నువ్వు నీ ఇలవేలుపు ఆరాధన చేసుకున్నప్పటి నుండి కూడా నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను నువ్వు గమనిస్తావు. ఎన్నో రకాలుగా నీ యొక్క ఆదాయం కానీ, లేదంటే నీకున్నటువంటి సమస్యలు కానీ, ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తగ్గుముఖం పట్టడం నువ్వు చూస్తావు. స్వయంగా నీ కళ్ళతో నువ్వే చూస్తావు. కాబట్టి ఆ తల్లిని నువ్వు వెంటనే తెలుసుకో. నీ చేతనైనటువంటి పద్ధతిలో నీకు కుదిరినప్పుడు ఆ తల్లిని తలుచుకో. ఆ తల్లి నీ ఇంటి బయటే తిరుగుతోందని అర్థం చేసుకో. ఆ తల్లిని ఇంటి తలుపులు తీసి నీ ఇంటి లోపలికి ఆహ్వానించు. ఆ తల్లి నీ ఇంట్లో అడుగు పెడితే నీ జీవితానికి ఇక అంతకు మించినటువంటి అదృష్టం ఏముంటుందో చెప్పు. కాబట్టి ఎక్కడున్నా సరే ఈ ఒక్క చిన్న పని మాత్రం తప్పకుండా చేసుకోబిడ్డ. ఎందుకంటే నీ ఇలవేల్పు ఆశీర్వాదాలు నీకు ఉంటేనే నీ జీవితం చక్కగా ఉంటుంది. ఇంటికి తల్లిదండ్రులు, పెద్దలు ఎలా ఉంటారో ఇలవేల్పు అనేది కూడా ఉండాలి. ఆమె ఉంటేనే అన్ని కష్టాల నుంచి కూడా నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. నీ ఇలవేల్పుని, నీ కన్న తల్లిదండ్రులని, నీ సాయిని ఎప్పటికీ మర్చిపోకు. నీ జీవితం సంతోషంగా ఉంటుంది అంటూ బాబాగారు ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.